స్టార్ట్ చేసిన కదా ఇగో ఫ్రెండ్స్ ఉప్పల బాల్. హాయ్ ఫ్రెండ్స్, షాక్ అయ్యారా? సన్ రైజ్ స్టార్టింగ్ ఇటు ఒక్కడ విండో అన్నీ రిపోర్ట్ కూడా అవుతున్నాయి అకౌంట్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ పూణే. టైం ఇప్పుడు 6:32 అయింది. ఫ్లాష్ ఆన్ చేసిన, సన్ రైజ్కి వద్దాం అనుకున్నాం కానీ ఇంకా సూర్యుడు రాలేదు. బట్టి చాలా ఎక్కినాం కానీ ఇంకా సన్ రావట్లేదు. సూర్యుడు, ఓ సూర్యుడు ఏడున్నావురా? ఇప్పుడే స్టార్ట్ చేస్తా. ఇప్పుడే స్టార్ట్ చేస్తా. ఇక్కడ 3 కోతులు ఉన్నాయి. కానీ సన్ రాలే. వాడొక కోతి క్రికెట్కి వెళ్ళి 2:30కి వచ్చిండు. ఏం కట్ చేయ, నేను అట్లా పెడతా. నేను 6:30 అయినా ఇంకా చీకటి ఉంది. నడవండి. నీ ఫోనా? సగం ఎక్కినాం, ఇంకా సగం ఉంది. నిజంగా సగం ఎక్కినాం ఇప్పటి వరకు. ఇది మొత్తం ఇన్ఫోసిస్ క్యాంపస్. సంక్రాంతి సెలబ్రేషన్స్. సంక్రాంతి రోజు సన్ రైజ్ చూపిస్తారు. ఉన్నది ఏముంది అసలు పోవడానికి? అసలు నడవండి. మీరు రాయింది అటు కొండ 2 కొండలు ఎగ్దాందా? లేదు, ఈ సందులు పోవాలి. కొంచెం వెళ్తురు వస్తే కనిపిస్తాను చూస్తున్నా. వాడైంది పనుకునేది. చొక్కలు మార్చిన చెప్పు. క్రికెట్లో ఎన్ని గెలిచినారా? గేమ్ ఆడింది ఒకటి, ఓడిపోయింది కూడా. అదే 4 మ్యాచ్లు గెలిచారు. అది లేకపోవడం వల్ల. నడవని వెళ్తురు వచ్చిందా? వెళ్తురు వస్తుంది అలాగే, మనం వెళ్ళకూడదు. నేను ఫాలో అయిపోతున్నాను. నిజం చెప్తున్నా అబద్ధం చెప్తా, ఎర్రలో తీసుకెళ్ళిపోతున్నావు అంతే. రండి, బాగుంటుందా? ఎన్ని పాయింట్ చెప్పినా 2 కొండలని. నీకు సన్ రైజ్ కావాలని చెప్పిన, సన్ రైజ్ చూపిస్తుందా? మరి ఎక్కుతాను కదా. సన్ వచ్చేస్తే నీకు ట్రిక్కింగ్ కావాలా వద్దా? మరి ఇంకుంది ట్రిక్కింగ్. నీకు ట్రిక్కింగ్ కావాలా వద్దా చెప్పు. నీకు ట్రిక్కింగ్ కావాలా వద్దా? ఎందుకు? సన్ రైజ్ అయితే హాస్టల్ బిల్డింగ్ పైనకి వెళ్తే చాలు. ఏంటి ఆల్రెడీ మీ మొక్కలు పడే నల్లగా, ఇంకా నువ్వు దానికి ఫ్లాష్ పెట్టినావా?
సన్ రైజ్ మన ఆపోజిట్ నుంచి వస్తుంది. మరి ఎందుకు ఇటు అది వస్తుంది. మీకు సన్ రైజ్ కావాలా కొండలు కావాలా? సరే పా మరి. కాదు నేను మంచి అట్లా లోపలికి తీసుకెళ్దాం అనుకున్నా. అక్కడ నుంచి కూడా సంత కనిపిస్తుంది. ఇటు పక్క వస్తారు లోపలికి ఎందుకు? అదే కదా పద పద. ఫస్ట్ నేను కర్ర పట్టుకొని నీ దగ్గర నుంచి కర్ర ఏడు ఉంది ఫస్ట్. గోవర్ధన్ ఫేస్ చూడండి ఫ్రెండ్స్. పాపం ఇదిగోండి గోవర్ధన్ ఫుట్బాల్. ముందు పో నువ్వు వీడియో గోవర్ధన్ తీయచ్చు కదన్యా. ముందు తీసుకెళ్ళండి. గోవర్ధన్ రావట్లే ముందుకి. అసలు ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఇచ్చాడు అన్నాడు. ఎప్పుడు అంతేనే ఆడు. గోవర్ధన్ రాత్రి క్రికెట్ ఆడే ఆడే అలసిపోయింది అసలు. మామూలుగానే అంతే. ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్తున్నాము. మొన్న కూడా ఎఫ్సీ రోడ్కి వెళ్ళాము. అప్పుడు అంతే. అప్పుడు ఇంకా చండాలమైన మొక్క ముందే అడుగుతాడు. మార్నింగ్ 4:30కి లేచి చూస్తే మొత్తం చీకటే. అప్పుడు మీరు ఎవరు అనుకుని లైట్ పోవడం ఇలా క్యాన్సిల్ అయ్యుకున్నా. అప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తుంది కదా ఇలా అనుకున్నాను. అది రూమ్కి వెళ్ళాక పెడతా. కాదా రేపు మార్నింగ్ 4:30కి లేచి ఆ బ్లాగ్ చేసి 2 కలుపుకుంటా. అడిగిచ్చా ఏం పని లేదు. ఎందుకు మన రూమ్లన్నీ వేసేస్తే. మీకు సన్ రైజ్ కావాలన్నారు కదా. మీకు ఆ కొండల వ్యూ బాగుంటుంది చెప్పాలంటే. అనుకున్నాడే కొండల వ్యూ బాగుంటుంది అసలు. ట్రెక్కింగ్ అంటే అటు సైడే. సన్ రైజ్ ఏముంది బిల్డింగ్ మన పీజీ బిల్డింగ్ పైన కనిపిస్తుంది. 10 o'clock కదా. లాస్ట్కి ఎటు కాకుండా వెళ్తాం.
అగో లాస్ట్కి ఎటు కాదన్నమాట. అది తెలిసి వాళ్ళు సన్ రాడనుకుంటా. అక్కడి నుంచి కూర్చున్నా కనబడదు, అందుకే లేట్గా రావాలి. బేగ మనం ఈ పాటికి ఆడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావచ్చు సన్ రైజ్కి. బాగానే ప్లాన్ చేస్తాం, మరి రిటర్న్ ఎలాగ వెళ్తాం? ఇప్పుడు ఎట్లా వస్తుందో అట్లనే మరి ఫ్యామిలీ ఉండదు కదా. తినాలి, అందుకే ఆహా, ఉన్న పన్నీర్ ముక్కలు పక్కన పెట్టడం కాదు. తింటా, అదే తింటా. చోట ఒక లేయర్ లాగా వస్తుంది కానీ కరెక్ట్ రావట్లేదు. డప్పులు ఆగిపోయినాయింది. ఇదే నీకు వ్యూ కావాలంటే ఏంటి? ఇదే వ్యూ. ఇదే నా వ్యూ. ఇక్కడ వస్తుందా? ఇక్కడే కదా కూర్చున్నాం ఇందాక. ఇట్లా వెళ్ళాం కదా. ఇక్కడే అదిగో. ఎక్కింది గుర్తులేదు, దిగింది గుర్తులేదు. సరే నేను వెళ్తా వస్తున్నాం ఎక్కడ. ఇంకా రాలే, అప్పుడే తొందర పడుతుంది. సన్కి ముందు అంటే అది వచ్చాక లైట్స్ ఉండవు కదా. బా టెక్నాలజీ, కెమెరాగ్రఫీ. అది మొత్తం మెట్రో లైన్ అసలు. అది ఇంకా పైకి లాస్ట్ వరకు ఉంది, ఫేజ్ 3 ఎండింగ్ వరకు ఉంటుంది అది. రే ఎందుకురా స్నాప్ అన్న 10 స్నాప్లలో పెట్టకూడదు, ఒకే వ్యూని 10 సార్లు పెడుతున్నాడు. పాపం అని తిట్టకు. చూడు, నెంబర్ 1, నెంబర్ 2, ఎక్కడెక్కడ నెంబర్ 3. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నెంబర్ 3 దగ్గర ఆగాడు. కొంచెం సేపు అయితే ఇంకో 3 వస్తాయి. టైము ఎంత? టైం 6:47 అయింది గాయ్స్. ఇంకా రాలే. సన్ రైజ్ 7:10కి గాయ్స్. ఇంకా ఆన్ చేసి ఉంచుతాడు అంతవరకు. అందుకే ఆర్డర్కి వెళ్ళి రిటర్న్ వద్దామంటే మీరు రైస్ అన్నారు కానీ రైస్ రావట్లేదు. ఇప్పుడు నాలో
ఒక్క బిల్డింగ్ కనిపించట్లే అసలు. కొండల మధ్యలో అంటే నేను అటు సైడ్ అంటున్నా. మంచు మొత్తం. చూడండి ఫ్రెండ్స్, అనాథ పిల్లలు. ఫైనల్లీ సన్ రైజ్. కాదు, టైం ఎంత అయింది? 9 minutes లేటా? మీరు సన్ రైజ్ చూడడానికి వచ్చిర్రా, వీడియోలు తీయడానికి వచ్చిర్రా? మేడం ఇన్ సైలెంట్ వీడియోస్.
నీకే బాగా వస్తున్నట్టుంది. సింగారే సింగారో సెవెన్ 10కి సన్ రైజ్ స్టార్ట్ అయితే 7:10 స్టార్ట్ అయిందా? 7:19 కదా, 7:19. ఇప్పుడు 8:10 అవుతుంది కదా. గంట ఫోటోషూట్. అబ్బా ఎక్సైటింగ్ పోస్ట్ వచ్చి అటే దా, నువ్వు మెల్ల వస్తున్నావు కప్పలాగా. ఏం ఆలోచిస్తున్నావురా? ఎన్ని ఫోటోలు కావాలా నీకు అసలు? జాగ్రత్త. ఫోకస్ ఇంపార్టెంట్. ఎటు మధ్యలో గొయ్యిలా ఉందా? అట్నే చెక్కాం, అట్నే జాగ్రత్త. ఇగో ఇలా ఎక్కాం మనం, ఈ బొక్కలో నుంచి ఎక్కుకుంటూ వచ్చాం. అలాగా అందులో నుంచి ఎక్కినా మనము. అది జారుతుంది అన్న, అది అటు సైడ్. ఇప్పుడు గుర్తుకొచ్చాను మహాతల్లికి. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసిన తేజస్విని. నువ్వు దిగు ఫస్ట్. పడేలా క్యాచ్ పట్టే తేజస్వరి, క్యాచ్ పట్టే. నెక్స్ట్ నువ్వే. దిగు ఫస్ట్. టైటానిక్ బోస్ కాదు. పడిపోయి
ఒరే అది తీసుకోరా ఇసే వస్తాడులే. ఓ షట్ హీరో 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 ఫ్రెండ్స్ ఉప్పల బాలు. హాయ్ ఫ్రెండ్స్, షాక్ అయ్యారా? ఉప్పల పాలు తెచ్చింది మీరు ముందరండి. ఎక్కడ పడ్డావు గోవర్ధన్? సిగ్గులేదా? అదే కదా. చూడండి ఫ్రెండ్స్, గోవర్ధన్ ఇక్కడ పడి అక్కడికి వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా. మా పీజీకి వెళ్ళిపోయాడు. నేను మామూలుగా చలో చలో చలో. ఆ పాడు వల్ల నేను పడ్డా, గాడి చారడం వల్ల నేను నవ్వుతూ పడిపోయా. ఏట్రా నీ దారి రహదారా? అడ్డదారి పట్టుకోవాలి బానే, అడుగులో అడిగేసుకుంటే #8000 ఫోన్. క్యాచ్ ఫోనే క్యాచ్ పట్టే. అక్కడే స్పాట్ దొరుకుతుందా? బ్రో దిస్ ఇస్ ద స్పాట్ బ్రో. ఇక్కడే బ్రో పడిపోయింది ఈ అమ్మాయి హర్షిత. నవ్వుకొని పడిపోయినా నవ్వుతున్నారు. అబ్బో ఇదే స్పాట్లో పడిపోయింది. పేడ కూడా ఉంది. దిగేటప్పుడు జాగ్రత్త. మింత్రాలు ఆర్డర్ చేసుకుంటాను నువ్వు, అది అవ్వదు ఇక. కార్ట్లో యాడ్ చేసాం కానీ బుక్ చేయడం ఎందుకు ఆగిను? Successfully sunrise completed.